అసలు ఏంది నువ్వు ఎలుకల జాడకు పిల్లి వచ్చినట్టు నువ్వు నన్ను వెనుకలాడుకుంటూ వచ్చినావు. ఇలా అచ్చగోళ్ళ ఇంటికాడ ఎవరు లేరు, సాటుకుండి మంచిగా తినొచ్చు అని వచ్చిన వీడికి. వీడికి కూడా వచ్చినావా? ఏంది నువ్వు దయ్యములు నాయమన్నా పడతావు? అది కాదే, నేను పొద్దుంతా పనికి పోయేస్తే గిన్నె మెతుకులు లేకుండా మొత్తం నువ్వే తింటున్నావు. పొద్దున్నాగా తింటున్నావు, తెల్లందాగా తింటున్నావు. అది కడుప ఇంకోటి ఏందనే నాకు అర్థమైతలేదు. ఇగో బావా, నా తిండి మీద నువ్వు జిట్టు పెట్టకు. నువ్వు ఊక గిట్లనే నాకేం దొరకకుండా అన్ని దాచి పెడతానమని నీ మందిలలో కొంటి పోయి అడుక్కొని తింటానా? నువ్వా నేను అత్తగాని ఎల్లవా పప్పుచారు చేసిందట, కొంచెం అన్నం తిని అత్త. ఒసే ఒసే ఒసే, నువ్వెక్కడ దొరికినవే తిండి పోతి పెళ్ళాంవి? అసలు నువ్వు తినే తిండికి నేను పని చేస్తే సరిపోయేటట్లేదే. ఇక దొంగతనానికి పోవాలి. ఇగో బావా, నువ్వు దొంగతనానికి పోయేటప్పుడు నేను కూడా వస్తా. నువ్వు పైసలు దొంగతనం చేయి, నేను వాళ్ళ ఇంట్లో మంచిగా చికెన్లు మటన్లు అవి ఓటి ఎత్తారు కదా పెద్ద పెద్దోళ్ళు, అవి తింటా. అవి కాదు నువ్వు తినేది, నన్ను 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 తినే. దరిద్రం పోతుంది, నన్ను తిను.